హలో, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు డే 4 ఆఫ్ పైథాన్ ప్రోగ్రామింగ్ సిరీస్. ప్రీవియస్ క్లాస్లో మనం ఆపరేటర్స్ అంటే ఏంటి, ఆపరేటర్స్లో అర్థమెటిక్ ఆపరేటర్స్ ఎలా వర్క్ అవుతాయని చెప్పి చూడడం జరిగింది. ఈరోజు మనం రిమైనింగ్ ఆపరేటర్స్ ఏమైతే ఉన్నాయో వాటి గురించి చూద్దాం. ఈ క్లాస్లో మనం ముఖ్యంగా అసైన్మెంట్ ఆపరేటర్స్ అంటే చూద్దాం. అసైన్మెంట్ ఆపరేటర్స్ అంటే ఏంటంటే, అసైన్మెంట్ ఆపరేటర్స్ అంటే ఏదైనా ఒక వాల్యూని వేరియబుల్కి అసైన్ చేయడానికి యూజ్ చేసే ఆపరేటర్స్ని మనం ఏమంటామంటే అసైన్మెంట్ ఆపరేటర్స్ అంటామన్నమాట. ఓకేనా? దీన్ని అసైన్ ఆపరేటర్ అంటాం, దీన్ని యాడ్ అండ్ అసైన్ ఆపరేటర్ అంటాం, ఇది సబ్ట్రాక్ట్ అండ్ అసైన్ ఆపరేటర్ అంటాం, ఇది మల్టిప్లికేషన్ అండ్ అసైన్ ఆపరేటర్ అంటాం అనమాట, ఇది డివైడ్ అండ్ అసైన్మెంట్ ఆపరేటర్స్ అంటాం అనమాట, ఇది మాడ్యులస్ అండ్ అసైన్మెంట్ ఆపరేటర్ అంటాం, ఇది ఎక్స్పోనెన్షియల్ అండ్ అసైన్మెంట్ ఆపరేటర్ అంటాం, ఇది ఫ్లోర్ డివిజన్ అండ్ అసైన్ ఆపరేటర్ అంటాం. అంటే ఏం లేదబ్బా, జస్ట్ ఒక ఆపరేషన్ పర్ఫామ్ చేసి వచ్చిన వాల్యూని వేరియబుల్లో స్టోర్ చేస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్కి ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు సమ్ వాల్యూ 10, బి ఈజ్ ఈక్వల్ టు 20 ఉన్నది. ఇక్కడ ఈ ఎక్స్ప్రెషన్ యొక్క వాల్యూ ఏమైతే ఉంటుందో ఈ వాల్యూని ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి వేరియబుల్లో స్టోర్ చేస్తుంది. ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు 10, బి ఈజ్ ఈక్వల్ టు 20గా తీసుకున్నారు. అప్పుడు ఏమవుతుంది, 10 + 20 ఈజ్ ఈక్వల్ టు 30 అనే వాల్యూ ఏమవుతుంది, ఇక్కడ వైలో స్టోర్ అవుతుంది. సింపుల్ అబ్బా, ఇంకేం లేదు. ఇంకొకటి ఏంటంటే అడిషన్ అండ్ అసైన్మెంట్ ఆపరేటర్. ఇది ఎలా వర్క్ అవుతుందంటే, దీన్ని ఎలా రాస్తామంటే మామూలుగా m + 10 అంటాం అనమాట. అంటే m + 10 అని అంటాం. అంటే ఏంటంటే ఈ వాల్యూని m = m + 10గా రాయొచ్చు. అంటే m = m + 10గా రాయడంని సింప్లిఫై చేసి ఏం రాస్తారంటే m = 10గా రాస్తారు, ఎందుకంటే స్పేస్ కలిసి వస్తుంది అనేసి. ఓకే, దానికి అంతకుమించి ఇంకేం లేదు. ఇక్కడ m = సమ్ వాల్యూ అనుకుంటే, m = 15 అనుకుంటే 15 + 10 ఏమైతే ఉంటుందో ఆ వాల్యూ అనేది ఈ వేరియబుల్లో స్టోర్ అవుతుంది. ఇప్పుడు m అనే వేరియబుల్ ఎంత అవుతుంది, ఇందాక 15 ఉన్నది, ఇప్పుడు m = ఏమవుతుంది, ఆల్రెడీ ఉన్న m 15 + 10 అనే వాల్యూ స్టోర్ అవుతుంది ఇప్పుడు. ఓకేనా, అర్థమవుతుందా? ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడ 25 అనే వాల్యూ స్టోర్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్కి ఇక్కడ ఒక మనం ఎగ్జాంపుల్తో చూద్దాం. ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు 5 తీసుకుంటాను, ఏని ప్రింట్ చేస్తాను. అప్పుడు ఏం ప్రింట్ అవుతుంది, నాకు 5 అనేది మాట. ఎందుకు 5 అనేది ప్రింట్ అవుతుంది అంటే, ఇక్కడ మనకి కామెంట్ చేసి చూద్దాం. ఇక్కడ అవుట్పుట్ మనకి 5 వస్తుంది. ఎందుకు 5 అంటే, నాకు ఏ అనే వేరియబుల్లో 5 అనే వాల్యూ ఉంది కాబట్టి నాకు అవుట్పుట్ అనేది 5 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ లైన్లో ఏం చేస్తున్నాను, అడిషన్ అండ్ అసైన్మెంట్ ఆపరేటర్ చేస్తున్నాను. ఇప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు, దీన్ని ఎలా రాయొచ్చు, ఏ ఈజ్ ఈక్వల్ టు a + 10. ఆల్రెడీ ఏ వాల్యూ ఎంత ఉంది, 5. నేను ఎంత యాడ్ చేస్తున్నాను, 10 యాడ్ చేస్తున్నాను. సో నాకు ఏం ప్రింట్ అవుతుంది, ఇక్కడ 10 + 5 15 ప్రింట్ అవుతుంది అనమాట. ఇక్కడ ఆల్రెడీ ఏ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఎంత ఉంది, ఏ ఈజ్ ఈక్వల్ టు 15 ఉంది, దాంట్లో నుంచి 2 మైనస్ చేస్తున్నాను. దీన్ని ఎలా రాస్తాం మనం, ఏ ఈజ్ ఈక్వల్ టు a - 2గా రాయొచ్చు. ఓకేనా, దీని వాల్యూ ఎంత అవుతుంది, ఇక్కడ దీని వాల్యూ అన్నది 15లోంచి 2 వెళ్తే 13 అనేది మిగులుతుంది. అలా చూసారు, ఇక్కడ 5, 15, 13, 65 అలా అనమాట. అంటే అసైన్మెంట్ ఆపరేటర్ ఎలా వర్క్ అవుతుంది అంటే, ఒక ఆపరేషన్ పర్ఫామ్ చేసి రైట్ హ్యాండ్ సైడ్ ఏమైతే వాల్యూ ఉంటుందో ఆ రైట్ హ్యాండ్ సైడ్ వచ్చిన వాల్యూని ఈ వేరియబుల్లో స్టోర్ చేస్తుంది. అంతకుమించి ఇంకేం లేదు, సింపుల్ అనమాట. ఓకేనా, నెక్స్ట్ ముఖ్యంగా మనం చూడాల్సిన ఆపరేటర్, ఇది చాలా యూజ్ అవుతుంది అనమాట మనకి పైథాన్లో. చాలా యూజ్ అయ్యే ఆపరేటర్ ఏమైనా ఉన్నాయంటే కంపారిజన్ ఆపరేటర్ అనమాట. ఈ కంపారిజన్ ఆపరేటర్ అంటే ఏంటంటే, రెండు ఎక్స్ప్రెషన్స్ని కానీ రెండు వాల్యూస్ని కానీ కంపేర్ చేయడానికి యూజ్ అవుతుంది అనమాట. ఈ కంపారిజన్ ఆపరేటర్స్ యూజ్ చేసి ఏం చేస్తామంటే, మనం కంపేర్ చేస్తాం అనమాట. వాల్యూస్ని లేదా ఎక్స్ప్రెషన్స్ని మనం కంపేర్ చేస్తాం. ఆ కంపేర్ చేసిన తర్వాత వాల్యూస్ అనేవి మనకి బూలియన్ వాల్యూస్ వస్తాయన్నమాట. ఎయిదర్ ట్రూ కానీ లేదంటే ఫాల్స్ కానీ మనం ఇచ్చిన కండిషన్ బేస్ చేసుకొని మనకి రావడం జరుగుతుంది. ఈ ట్రూ ఆర్ ఫాల్స్ని బేస్ చేసుకొని నెక్స్ట్ మనం యూజ్ చేసే కండిషనల్ స్టేట్మెంట్స్ కానీ లూప్స్ కానీ కూడా అన్నీ కూడా ఈ కంపారిజన్ ఆపరేటర్స్ బేస్ చేసుకునే వర్క్ అవుతాయి. దీంట్లో దీన్ని లెస్ దాన్
గ్రేటర్ దెన్, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు, నాట్ ఈక్వల్ టు అని చెప్పేసి ఉంటాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్కి ఇది మనకి ఏమి ఇస్తుంది, రెండు వాల్యూస్ని కానీ రెండు ఎక్స్ప్రెషన్స్ కానీ కంపేర్ చేసి ఎయిదర్ ట్రూ కానీ ఫాల్స్ కానీ అనే వాల్యూస్ ఇస్తుంది. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్కి ఇక్కడ నాకు ఏ ఈజ్ ఈక్వల్ టు 5 ఉంది, బి ఈజ్ ఈక్వల్ టు 10 ఉన్నది అనుకుందాం. 10 ఉంది అనుకుందాం. ఇప్పుడు మనకి ఏమి ఇస్తుంది అనుకుందాం, ఇది బూలియన్ వాల్యూస్ ఇస్తుంది. ఏ గ్రేటర్ దెన్ బి అంటే ఇప్పుడు ఏ అనేది బి కంటే పెద్దది అంటుంది నాకు ఇక్కడ. అవునా? ఈ కండిషన్ ట్రూ అవుతుందా? లేదు. కాబట్టి నాకు ఇక్కడ ఫాల్స్ వస్తుంది. ఎందుకంటే ఏ అనేది బి కంటే చిన్నది కాబట్టి నాకు ఇక్కడ ఫాల్స్ వస్తుంది. ఓకేనా? ఇక్కడ మనం ఇచ్చిన కండిషన్ని ఆపరేటర్ని బేస్ చేసుకొని ఇక్కడ మనకి వచ్చే వాల్యూ అనేది బేస్ అయి ఉంటుంది అనమాట. ఓకేనా? అలా కాకుండా ప్రింట్ ఏ లెస్ దాన్ బి. అవును, ఈ కండిషన్ ట్రూ అనమాట. ఎందుకు? ఏ అనేది 5 ఉంది, బి వాల్యూ 10 ఉంది. సో ఏ వాల్యూ బి వాల్యూ కంటే చిన్నది అంటున్నాను కాబట్టి మనకి ఇక్కడ ట్రూ అనేది వస్తుంది. సెకండ్ ఎక్స్ప్రెషన్ అనేది ట్రూ. దీన్ని ఏమంటామంటే ఒక ఎక్స్ప్రెషన్ అంటాం అనమాట. ఓకేనా? ఎక్స్ప్రెషన్ అంటాం. ఈ ఎక్స్ప్రెషన్ అనేది మనకి ట్రూ. ప్రింట్ ఏ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10. ఈ కండిషన్ ఏమవుతుంది? ఏ అనేది 10 అయినా అవ్వాలి, లేదంటే 10 అయినా అవ్వాలి, 10 కంటే పెద్దదైనా అవుతుంది అంటున్నాం. ఈ కండిషన్ అనేది ఫాల్స్. ఈ కండిషన్ ఫాల్స్. నెక్స్ట్ ఏ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10 అంటే ఇక్కడ ఏంది? ఏ వాల్యూ అనేది 10 అనే వాల్యూ కంటే తక్కువ ఉంది, లేదంటే ఈక్వల్గా ఉంది. అవునా? ఈ కండిషన్ మనకి ఏమొస్తుంది? ట్రూ వస్తుంది. ఎందుకు ట్రూ వస్తుంది? ఎందుకంటే ఏ వాల్యూ వచ్చేసి 5 ఉంది, ఇక్కడ మనం ఇచ్చిన వాల్యూ అనేది 10 ఉంది. సో ఆల్వేస్ 5 అనేది 10 కంటే తక్కువ కాబట్టి మనకి ఇక్కడ ట్రూ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్కి ఇక్కడ ఏ వాల్యూ కూడా 10 తీసుకుందాం అనుకుందాం. అప్పుడు మనకి ఏమొస్తుంది? ఈ వాల్యూస్ అన్నీ కూడా చేంజ్ అయిపోతాయి. అప్పుడు ఇక్కడ ఫాల్స్ ఎందుకు వచ్చేది? ఇప్పుడు ఇది ఫాల్స్ ఎందుకు వచ్చేది అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు 10 ఉంది, బి ఈజ్ ఈక్వల్ టు 10 ఉంది. ఇక్కడ ఏ అనేది బి కంటే పెద్దదా? కాదు. ఎందుకంటే రెండు ఈక్వల్ కాబట్టి ఇక్కడ మనకి ఫాల్స్ అనేది రావడం జరుగుతుంది. అలాగే ఏ లెస్ దెన్ బి, ఏ వాల్యూ 10 ఉంది, బి వాల్యూ 10 ఉంది కాబట్టి రెండిట్లో పెద్దది చిన్నది అని చెప్పడానికి వీలవుతుంది. కాబట్టి ఇక్కడ మనకి ఏమవుతుంది? ఫాల్స్ అనేది వస్తుంది. ఇక్కడ ఎందుకంటే నేను లెస్ దెన్ సింబల్ మాత్రమే వాడాను. ఈ కండిషన్ నాకు ట్రూ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ ఈక్వల్ టు ఉంది. అంటే ఇక్కడ ఈ కండిషన్ నాకు ట్రూ అవుతుంది. ఎందుకు ట్రూ అవుతుంది అంటే ఏ వాల్యూ 10 ఉన్నది, బి వాల్యూ 10 ఉన్నది. ఇక్కడ రెండు కండిషన్స్ ఉన్నాయి. ఎయిదర్ గ్రేటర్ దెన్ కావచ్చు, లేదంటే ఈక్వల్ కావచ్చు. ఈ రెండు కండిషన్స్లో ఏది సాటిస్ఫై చేసినా నాకు ఇక్కడ ఏమొస్తుంది అంటే ట్రూ వస్తుంది అనమాట. ఓకేనా? అందుకు నాకు ఇక్కడ ట్రూ వస్తుంది. ఇక్కడ ఏ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు బి. లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు అంటే ఏ అనేది ఏ వాల్యూ అనేది బి వాల్యూ కంటే తక్కువ కావచ్చు, లేదంటే ఈక్వల్ అయినా కావచ్చు. ఈ ఈక్వల్ కండిషన్ నాకు ఇక్కడ సాటిస్ఫై అవుతుంది కాబట్టి ఇక్కడ నాకు ట్రూ వస్తుంది. అలా కాకుండా ప్రింట్ ఏ నాట్ ఈక్వల్ టు బి అని చెప్పించాను అనుకోండి. ఇప్పుడు నాకు ఏమొస్తుంది? ఖచ్చితంగా ఫాల్స్ వస్తుంది. ఎందుకంటే ఏ వాల్యూ అనేది బి వాల్యూకి ఈక్వల్గా ఉంది, కానీ ఇక్కడ నేను నాట్ ఈక్వల్ టు చెప్పిస్తున్నాను కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే ఫాల్స్ వస్తుంది. ఓకే, అర్థమవుతుందా? ఏ ఈక్వల్ టు బి అన్న అనుకోండి, డబుల్ ఈక్వల్ టు బి అంటే ఏ అనేది బికి ఈక్వల్గా ఉంది అని చెప్తున్నాను అనమాట. అవునా? ఈ కండిషన్ ట్రూ అవుతుంది నాకు. చూడండి, ఇక్కడ లాస్ట్ కండిషన్ ట్రూ అవుతుంది. అర్థమవుతుందా? ఓకే, ఇది నెక్స్ట్ లాజికల్ ఆపరేటర్. ఈ లాజికల్ ఆపరేటర్ ఏం చేస్తుందంటే ఇందాక మనం చూసిన కండిషనల్ స్టేట్మెంట్ని కంబైన్ చేసి ఇస్తుంది అనమాట. కంబైన్ చేసి ఇస్తుంది. దీంట్లో మనకి మెయిన్గా అండ్ లాజికల్ ఆర్ లాజికల్ నాట్ ఈ 3 ఆపరేటర్స్ ఉంటాయన్నమాట. ఈ లాజికల్ అండ్ ఆపరేటర్ ఎలా వర్క్ అవుతుందంటే ఇక్కడ ఎక్స్ప్రెషన్ 1, దీని సింటాక్స్ ఇలా ఉంటుంది. ఎక్స్ప్రెషన్ 1 ఉంటుంది, మధ్యలో అండ్ ఆపరేటర్ వాడతాం, తర్వాత ఎక్స్ప్రెషన్ 2 అని రాస్తాం. ఇది లాజికల్ అండ్ ఆపరేటర్ ఎలా వర్క్ అవుతుందంటే ఎప్పుడైతే ఎక్స్ప్రెషన్ 1 అండ్ ఎక్స్ప్రెషన్ 2 ఎప్పుడైతే రెండు ట్రూ అవుతాయో అప్పుడు మాత్రమే దీని వాల్యూ అనేది నాకు ట్రూ వస్తుంది. లేదంటే రిమైనింగ్ అన్ని కేసెస్లో కూడా నాకు ఫాల్స్నే రావడం జరుగుతుంది.
అలాగే లాజికల్ ఆర్ ఎలా వర్క్ అవుతుందంటే ఎక్స్ప్రెషన్ 1 కానీ ఎక్స్ప్రెషన్ 2 కానీ రెండిట్లో ఏది ట్రూ అయినా లేదంటే రెండు ట్రూ అయినా కూడా నాకు ట్రూ అనేది ఇస్తుంది అనమాట. ఓకేనా. ఈ నాట్ ఆపరేటర్ ఎలా వర్క్ అవుతుందంటే ఒకవేళ ఈ ఆపరెండ్ ఇది సింగిల్ ఆపరెండ్ అనమాట. ఒకవేళ ఈ ఆపరెండ్ అనేది ఈ ఎక్స్ప్రెషన్ అనేది ఫాల్స్ అయితే ఎప్పుడైతే ఈ ఎక్స్ప్రెషన్ వాల్యూ ఫాల్స్ అవుతుందో అప్పుడు నాకు రిటర్న్ అది చేసేసి ట్రూని ఇస్తుంది. లైక్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఫస్ట్ మనము ఇది చూడాలంటే మనకి ట్రూత్ టేబుల్ అనేది అర్థం కావాలి. ట్రూత్ టేబుల్ అని చెప్పేసి ఒకటి వస్తుంది. ఈ ట్రూత్ టేబుల్ అంటే ఏంటంటే ఒకవేళ ఎక్స్ప్రెషన్ 1 అనేది ఎక్స్ప్రెషన్ 1 ఎక్స్ప్రెషన్ 2 ఇది దానికి వచ్చే వాల్యూ అండ్ ఆపరేటర్కి వచ్చే వాల్యూ ఇది ఆర్ ఆపరేటర్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్కి ఎక్స్ప్రెషన్ 1 అనేది ఫాల్స్ ఉంది, ఎక్స్ప్రెషన్ 2 ఫాల్స్ ఉంది. అప్పుడు అండ్ ఆపరేటర్ నాకు వచ్చే వాల్యూ ఏంటి? ఫాల్స్. ఎందుకంటే ఎయిదర్ రెండు కూడా నాకు ట్రూ ఉన్నప్పుడు మాత్రమే నాకు అండ్ ఆపరేటర్ అనేది ట్రూ వస్తుంది. రిమైనింగ్ అన్ని కేసెస్లో నాకు ఫాల్స్ రావడం జరుగుతుంది. ఆర్ ఆపరేటర్ ఎలా వర్క్ అవుతుంది? ఎయిదర్ రెండిట్లో ఏదో ఒక్కటి ట్రూ ఉన్నా కూడా ఎక్స్ప్రెషన్ ట్రూ ఉన్నా కూడా నాకు వాల్యూ అనేది ట్రూ వస్తుంది. ఇక్కడ ఫాల్స్ కాబట్టి ఇక్కడ అండ్ ఆపరేటర్ ఫాల్స్ వస్తుంది, ఆర్ ఆపరేటర్ కూడా ఫాల్స్ వస్తుంది. మీకు సింపుల్గా అర్థం కావాలంటే ఫాల్స్ అంటే జీరో, ట్రూ అంటే 1 అనేది అజ్యూమ్ చేసుకోండి. అండ్ ఆపరేటర్ అంటే ఏంటంటే మనకి మల్టిప్లికేషన్ అనుకోండి. 0 × 0 ఏమవుతుంది? 0 ప్లస్ ఆర్ ఆపరేటర్ అంటే అడిషన్ అనుకోండి. 0 + 0 ఏమవుతుందా అంటే 0 అవుతుంది. 0 × 0 ఏమవుతుందంటే 0 అవుతుంది. 0 + 0 0 అవుతుంది. ఓకేనా. ఇక్కడ 0 1 ఉంది. 0 × 1 0 అవుతుంది. 0 + 1 1 అవుతుంది. ఇక్కడ 1 0 1 × 0 0 అవుతుంది. 1 + 0 1 అవుతుంది. 1 × 1 1 అవుతుంది. 1 + 1 2 అంటే ఇక్కడ రెండిట్లో ట్రూ కాబట్టి ట్రూ వస్తుంది ఇక్కడ. ఓకేనా. నాట్ ఆపరేటర్ ఒకవేళ ఎక్స్ప్రెషన్ వాల్యూ అనేది ఫాల్స్ ఉంది అనుకుందాం, అప్పుడు నాట్ ఆపరేటర్ ఏమి ఇస్తుంది? ట్రూ ఇస్తుంది. ఒకవేళ ఎక్స్ప్రెషన్ వాల్యూ ట్రూ అంటే మనకి ఫాల్స్ ఇస్తుంది. సింపుల్ అనమాట. మనం ఒక లైవ్ ఎగ్జాంపుల్తో చెక్ చేసి చూద్దాం. మనం ఏం చెప్పాం ఈ లాజికల్ ఆపరేటర్ ఏం చేస్తుందంటే మనకి ఎక్స్ప్రెషన్స్ని లేదంటే కండిషనల్ ఆపరేటర్స్ని కంబైన్ చేస్తుంది చెప్పాం కదా. ప్రింట్ ఇది 5 ఉంది అనుకుందాం. ఏ లెస్ దెన్ బి అండ్ ఏ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు బి. ఇప్పుడు ఏ అనేది బి కంటే తక్కువ ఉందా? సో ఇది ఫాల్స్. ఈ కండిషన్ మనకి ఏమిస్తుంది? ఫాల్స్ ఇస్తుంది. అవునా. ఇక్కడ ఏ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు బి ఈ కండిషన్ కూడా మనకి ఏమిస్తుంది అంటే ఫాల్స్ ఇస్తుంది. కాబట్టి మనకు వచ్చే వాల్యూ కూడా ఫాల్స్ వస్తుంది. ఎందుకు ఫాల్స్ అంటే రెండు కూడా ఫాల్స్ ఉన్నాయి కాబట్టి మనకు వచ్చే వాల్యూ కూడా ఫాల్స్ ఉంటుంది. ప్రింట్ ఏ గ్రేటర్ దెన్ బి అండ్ ఏ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు బి. ఇప్పుడు చెప్పండి, ఈ వాల్యూ అనేది ట్రూ ఇస్తుంది. ఎందుకంటే ఏ వాల్యూ బి కంటే ఎక్కువ ఉంది కాబట్టి ఇది మనకి ట్రూ ఇస్తుంది. అండ్ ఏ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు బి ఇది మనకి ఫాల్స్ ఇస్తుంది. ఇది ట్రూ అవుతుంది, ఇది ఫాల్స్ అవుతుంది. అవునా. కాబట్టి ఇక్కడ మనకి ఏమొస్తుంది? ఫాల్స్ వస్తుంది. ఎందుకంటే మనకి రెండు ఎక్స్ప్రెషన్ కూడా ట్రూ అవ్వాలి, అప్పుడు మాత్రమే మనకి ట్రూ వస్తుంది అనమాట. అలా కాకుండా ఏ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు బి, ఏ గ్రేటర్ దెన్ బి అండ్ ఏ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు బి. ఇప్పుడు మనకి ఏమొస్తుంది చెప్పండి? ఏ గ్రేటర్ దెన్ బి అంటే ఏ అనే వాల్యూ బి వాల్యూ కంటే ఎక్కువ ఉంది. అవును, ఈ వాల్యూ మనకి ఏమొస్తుంది? ఈ ఎక్స్ప్రెషన్ అనేది ట్రూ వస్తుంది. అండ్ ఏ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు బి, అవును, ఈ వాల్యూ కూడా మనకి ట్రూ వస్తుంది. ఇప్పుడు మనకి ఏమొస్తుంది అంటే థర్డ్ ఎక్స్ప్రెషన్ అనేది లాస్ట్ ఎక్స్ప్రెషన్ ట్రూ వస్తుంది. ఎందుకంటే ఈ బోత్ ఎక్స్ప్రెషన్స్ అన్నవి ట్రూ ఉన్నాయి. అలా కాకుండా ఇక్కడ అన్ని బదులు ఆర్ పెట్టామనుకోండి, ఇదేమవుతుంది? ఇప్పుడు ఈ కండిషన్ ట్రూ అవుతుంది, ఈ కండిషన్ ఫాల్స్ అవుతుంది. మనకి ఏదో ఒక్కటి ట్రూ ఉన్నప్పుడు మనకి ట్రూ వస్తుంది కాబట్టి ఇక్కడ మనకి సెకండ్ ఎక్స్ప్రెషన్ ట్రూ వస్తుంది ఇప్పుడు. ఓకేనా.
ఇప్పుడు నాట్ ఆపరేటర్ చూద్దాం. ప్రింట్ నాట్ ఏ లెస్ దెన్ బి. ఏ లెస్ దెన్ బి. ఏ లెస్ దెన్ బి అంటే ఏంటి? కండిషన్ ఫాల్స్. ఎందుకంటే బి అనేది ఏ వాల్యూ అనేది పెద్దగా ఉంది, కానీ ఇక్కడ తక్కువ ఉంది అంటున్నా, కాబట్టి ఇది ఫాల్స్ అనమాట. లాస్ట్ ఎక్స్ప్రెషన్కి ఇప్పుడు ట్రూ వస్తుంది. ఈ వాల్యూ ఫాల్స్ కాబట్టి ఇది ఏం చేస్తుంది అంటే నాట్ అంటుంది, ఫాల్స్ని నాట్ చేస్తుంది కాబట్టి ట్రూ వస్తుంది. ఓకేనా? అర్థమవుతుందా? ఒకసారి ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా అర్థమవుతుంది. ఒకవేళ అర్థం కాకుంటే ఒకసారి కామెంట్ చేయండి, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూసారు ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు ట్రూ ఉంది, బి ఈజ్ ఈక్వల్ టు ఫాల్స్ ఉంది. ప్రింట్ ఏ అండ్ బి. ఏ అండ్ బి ఏమవుతుంది? ఫాల్స్ అవుతుంది. ఎందుకంటే ట్రూ అండ్ ఫాల్స్ ఫాల్స్ అవుతుంది. ఏ ఆర్ బి ట్రూ ఆర్ ఫాల్స్ ట్రూ అవుతుంది.